ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు డే కుకింగ్ ఛానల్. ఇవాళ అయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి బ్రెడ్ ఆమ్లెట్ చేసుకుంటున్నాము. సో బ్రెడ్ ఆమ్లెట్కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేయండి. దానికంటే ముందుగా కొత్తగా మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టి మాకు సపోర్ట్ చేయండి. ఇప్పుడు బ్రెడ్ ఆమ్లెట్కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. 4 గుడ్లు, అలాగే 8 పీసులు అండి బ్రెడ్ పీసులు, అలాగే 2 మీడియం సైజు ఉల్లిపాయలు ఇలా సన్నగా తరిగి పెట్టుకోవాలి. 1 టమాటా సన్నగా తరిగి పెట్టుకున్నది, 2 పచ్చిమిర్చి సన్నగా ఇలా రౌండ్గా తరిగి పెట్టుకోవాలి. అలాగే కొంచెం కొత్తిమీర సన్నగా తరిగినది, అలాగే 1 స్పూన్ కారము, సాల్ట్, ఆయిల్. ఇప్పుడు బ్రెడ్ ఆమ్లెట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఇవాళ చాలా స్పెషల్, మా వారు చేస్తున్నారు. ఎలా చేస్తారో చూద్దాము. ఫస్ట్గా గుడ్లను అయితే బ్రేక్ చేసుకొని ఒక బౌల్లో వేసుకోవాలండి. ఇలా 2 గుడ్లను అయితే బ్రేక్ చేసుకొని బౌల్లో వేసుకున్నాము. అలాగే దానిలో రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. అలాగే సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. అలాగే సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. అలాగే టమాటా ముక్కలు వేసుకోవాలండి. ఇది స్పెషల్గా చేసుకుంటున్నాము, సో అందువల్ల టమాటా ముక్కలు వేస్తున్నాను. ఇది ఆప్షనల్ అండి, మీరు టమాటా ముక్కలు వేస్తే వేయండి, లేదంటే లేదు. ఇప్పుడు అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోవాలి. అలాగే కొంచెం కారం వేసుకోవాలండి. నేను 2 గుడ్లే వేస్తున్నాను, సో 2 గుడ్లకే ఈ క్వాంటిటీ. వీటిని ఇప్పుడు బాగా బీట్ చేసుకోవాలి. మొత్తం బాగా మిక్స్ అయ్యే వరకు మిక్సింగ్ ఈ విధంగా అయితే మిక్స్ చేసుకోవాలి. బాగా బీట్ చేయాలండి. అప్పుడే మనకు ఎగ్ అంతా బాగా కలిసిపోయి బాగా నురగ వస్తుంది. అప్పుడే ఫ్లఫీగా సూపర్గా ఉండిద్ది. ఈ విధంగా నొరగొచ్చే వరకు బీట్ చేసుకొని ఇప్పుడు 2 నిమిషాలు పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు బ్రెడ్ ఆమ్లెట్ కోసము స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెన్నం పెట్టుకున్నానండి. పెన్నం హీట్ అయ్యే వరకు వెయిట్ చేయాలి. ఇప్పుడు పెన్నం అయితే హీట్ అయిపోయిందండి. దీని మీద ఆయిల్ వేసుకోవాలి. 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఈ 2 స్పూన్ల ఆయిల్ను దీని మీదే ఉంచుకోవాల్సిన అవసరం లేదండి. పెన్నం అంతా బాగా తడుపుకొని దాన్ని మళ్ళీ గిన్నెలోకి వంచుకోవాలి. ఆయిల్ అంతా చూడండి, ఈ విధంగా అయితే వంచేసుకోవాలి. ఇప్పుడు పెన్నం మళ్ళీ స్టవ్ మీద పెట్టుకోవాలి. ఇప్పుడు పెన్నం మీద మనం ముందుగా కలిపి పెట్టుకున్న గుడ్డు మిశ్రమాన్ని వేసుకోవాలి. వేసుకొని ఈ విధంగా రౌండ్గా పెన్నం మొత్తము చుట్టూతా వచ్చేటట్టుగా తిప్పుకోవాలి. ఆమ్లెట్ లాగా వేసేసుకోవాలి. ఇప్పుడు వీటి మీద బ్రెడ్ స్లైస్లు వేసుకోవాలి. చూడండి, వీడియోలో చూపించిన విధంగా బ్రెడ్ ముక్కలను వేయాలి. ఇప్పుడు చుట్టూ లైట్గా కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. చూడండి, వీడియోలో చూపించిన విధంగా ఆయిల్ వేసుకోండి. చూడండి ఎంత చక్కగా కుక్ అయిపోతుందో. చక్కగా ఆమ్లెట్ అలాగే బ్రెడ్ ముక్కలు మొత్తం చక్కగా కుక్ అయిపోతున్నాయి. ఇప్పుడు మేము చూపించిన విధంగా తిప్పుకోవాలండి. చూడండి, చక్కగా తిప్పేశారు మా వారు. ఎక్కడ విరిగిపోకుండా ఆమ్లెట్ బ్రెడ్ సూపర్గా తిప్పారు కదా. చూడండి ఎంత చక్కగా నీట్గా సూపర్గా వచ్చిందండి. ఇలా తిప్పిన 2 నిమిషాల వరకు చక్కగా బ్రెడ్ను కూడా కాల్చుకోవాలండి. వీడియోలో చూపించిన విధంగా మనము ఇలా ఒత్తుకుంటూ చక్కగా కాల్చుకోవాలి. 2 నిమిషాలు కాల్చుకుంటే సరిపోతుంది. చూడండి, ఇప్పుడు ఈ విధంగా అయితే మడుచుకోవాలి. చూడండి, ఈ విధంగా వచ్చింది. ఇప్పుడైతే మనకు రెడీ అయిపోయింది బ్రెడ్ ఆమ్లెట్. సూపర్గా వచ్చిందండి. ఎమ్మీగా వేడిగా సూపర్గా ఉంది. మిగతా 2 గుడ్లకు కూడా మిశ్రమాన్ని అయితే రెడీ చేస్తున్నామండి. ఇలా 2 గుడ్లతో చేసుకోండి, ఈజీగా ఉండిద్ది, మనకు త్వరగా అయిపోతుంది. చూడండి, ఈ విధంగా వేసుకుంటున్నాము. ఇప్పుడు క్లియర్గా చూడండి, చక్కగా కన్ఫ్యూజ్ అవ్వకుండా ఎక్కడ ఇలా పెన్నం మొత్తం బాగా స్ప్రెడ్ చేసుకొని దీనిపైన మనం బ్రెడ్ ముక్కలు పెట్టుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా బ్రెడ్ ముక్కలు పెట్టుకోండి. ఇప్పుడు దీనిపైన లైట్గా ఆయిల్ చల్లుకోవాలి. చూడండి, ఇలా బ్రెడ్లు పెట్టాం కదా మనం ఆమ్లెట్ మీద. ఇలా బ్రెడ్లు పెట్టిన 2 నిమిషాల తర్వాత మనము తిప్పేసుకోవాలండి. చూడండి, మా వారు ఎలా తిప్పుతారో కన్ఫ్యూజ్ అవ్వకుండా చక్కగా చూడండి. చూడండి, చక్కగా తిప్పారు, చేత్తోనే తిప్పేశారండి సూపర్గా. ఈ విధంగా తిప్పాం కదండి. ఇప్పుడు బ్రెడ్ ఉన్న వైపు 2 నిమిషాలు చక్కగా కుక్ చేసుకోవాలి. ఇప్పుడు 2 నిమిషాలు అయిపోయిందండి. ఇప్పుడు తీసేస్తున్నాము. చూడండి, బ్రెడ్ కూడా చక్కగా కుక్ అయ్యి మనకు పర్ఫెక్ట్గా అయితే బ్రెడ్ ఆమ్లెట్ వచ్చేసింది. ఇప్పుడు దీన్ని ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి.
చూడండి డబల్ ఎగ్ బ్రెడ్ ఆమ్లెట్ అనమాట ఇది. ఒక 2 గుడ్లకు 4 బ్రెడ్లు వేశాను. అలా 4 గుడ్లకు 8 బ్రెడ్ ముక్కలు వేసామన్నమాట. ఎలా వచ్చిందో ఇవి 2 బ్రెడ్ ముక్కలు, ఇది ఒకటి 3, చూడండి ఇక్కడ ఒకటి 4. సో 4 బ్రెడ్ ముక్కలు 2 ఎగ్లతో డబల్ ఎగ్ బ్రెడ్ ఆమ్లెట్ చేసామండి. ఈ బ్రేక్ఫాస్ట్కి అయితే మాకు చెరొకటి వేసుకున్నాము. ఒకటి తింటే సరిపోతుందండి. చాలా టేస్ట్గా సూపర్గా ఉండిద్ది. మీరు కూడా కంపల్సరీగా ట్రై చేయండి. ఈ చల్లటి వాతావరణంలో వేడివేడిగా ఇలా ఫాస్ట్గా అయిపోయేది ప్రిపేర్ చేసుకుంటే సూపర్గా ఉండిద్దండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.